అమ్మో! కాకరకాయ కూర మాకొద్దు అంటారు కదా పిల్లలు ఇంట్లో. నేను చెప్పినట్టు కనుక చేశారంటే, అమ్మ కాకరకాయ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? అని ఖచ్చితంగా అడుగుతారు. అంత బావుంటుంది. అస్సలు చేదుండదండి. ఇలా గనుక కాకరకాయ చేసేసి అండ్ దీనికి కాంబినేషన్‌గా టమాటో రసం చేసి పెట్టేశారంటే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు. మనందరికీ తెలుసు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయలో. కానీ పిల్లలు ఇష్టపడరు. కొంతమంది పిల్లలైతే ఇష్టపడరండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడరండి. సో అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. కాకరకాయలు అయితే చాలా బాగున్నాయండి. చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు మన ఇంటి దగ్గర చెట్లో నుంచి తెంపినట్టుగా ఉన్నాయి. భలే ఉన్నాయి. మంచిగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పొట్టుని జిగురుని మొత్తం అలా తీసేయండి. నేనైతే ఎక్కువ తీయలేదు. మీరు ఇంకా కూడా ఎక్కువ తీసేయచ్చండి. అయితే ఇలాగే తీసేసాను కొద్దిగా. ఎందుకంటే మేము అలాగే కూడా వండి తినేస్తాము. బట్ నేను పర్ఫెక్ట్గా చేదుగా రాకుండా ఎలా ఉండాలో అనేది చూపిస్తున్నాను కాబట్టి పై చెక్క తీసేసారంటే ఇంకొంచెం చేదు తగ్గుతుంది. సో వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అప్పుడే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు గుజ్జు మొత్తం ఉంటుంది కదండి, అదంతా తీసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలాగే కుక్ చేసేసాను. కానీ మీరు కొంచెం చేదు ఉంటుంది. ఈ చేదు కూడా మేము తినలేము అనుకునే వాళ్ళైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 15 to 20 minutes అలాగే పెట్టేసి తర్వాత చేతితో గట్టిగా పిండేశారంటే అందులో రసం వచ్చేస్తుంది. అప్పుడు అస్సలు చేదు ఉండదు. నేను ఇలాగే చేశాను కాబట్టి మాకైతే కొంచెం చేదు ఉంటుంది. సో హెల్త్కి ఇలాగే చాలా మంచిది కాబట్టి నేను ఇలాగే చేశాను. మేము కాస్త చేదు కూడా తినలేమనుకుంటే మీరు నేను చెప్పినట్టు అలా ఉప్పు పసుపు వేసి నానబెట్టేసి ఒక 15 to 20 minutes తర్వాత గట్టిగా చేతితో పిండేశారంటే రసం మొత్తం పోతుంది, చేదంతా పోతుంది. మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందుకోసం ముందుగా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలండి. నా దగ్గర పచ్చిమిరపకాయ లేకపోతే మనం దొడ్డు మిరపకాయని దొబ్బేసాం అనమాట ఇలాగా. సో నెక్స్ట్ కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గుర్తుంచుకోండి మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవాలండి. 1 by 1 వేగిన తర్వాత వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి 1 by 1 వేస్తున్నాను. కానీ మొత్తం వేగిన తర్వాత నేను వేయట్లేదండి. ఇలాగే అన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. మీరు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కాకరకాయలు వేసినట్లయితే కాకరకాయ ముక్కలు వేగేటప్పటికి ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోతాయండి. ఇలా మొత్తం ఒకేసారి కలిపి వేసేసుకున్నారంటే మాడిపోకుండా బాగా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని స్లిమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం ఒక మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మీ రుచికి సరిపడా కారం తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయండి. ఈ స్టేజ్లోనే కొద్దిగా పసుపు అండ్ ధనియాల పొడి, ఇందులో కూడా కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి కలుపుకోండి. కొంచెం టైం పడుతుందండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకూడదు. కొంచెం టైం పడుతుంది. 20 to 25 minutes వరకు టైం పడుతుందండి. లో స్లిమ్ మీద సన్నటి సెగ మీద ఇలా మగ్గనిస్తే చాలా టేస్టీగా వస్తుంది అండ్ చేదు కూడా ఉండదు. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కారాన్ని కూడా యాడ్ చేసేయండి. వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి.
ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ మళ్ళీ ఇది వేగాలండి. కారం కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మంటని మాత్రం లో స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది ఎంత వేగితే అంత చేదు తగ్గుతుంది అండ్ చాలా టేస్టీగా తయారవుతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.